నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కలుషితాహార కలకలం, ఒకరు మృతి, నమూనాలు పరీక్షలకు పంపిన అధికారులు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలన్న సీఎం. హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు నిర్దేశం. కాసేపట్లో మేయర్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం. ప్రజా సమస్యలు, నిధుల కేటాయింపుపై చర్చ. పోతిరెడ్డిపాడు విస్తరణను అడ్డుకోవాలని కేంద్రానికి సర్కార్ లేఖ. పనులు చేయకుండా ఏపీని నిలవరించాలని విజ్ఞప్తి. ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్న వరద బీభత్సం. 17కు పెరిగిన మృతులు, 7 లక్షల మందిపై ప్రభావం. హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో తీవ్ర అస్వస్థతకు గురై ఓ రోగి మృతి చెందడం కలకలం రేపింది. మరో 2 రోగుల పరిస్థితి విషమంగా ఉంది. వారు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత ఆహారం తినడం వల్లే ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరో 68 మంది రోగుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయాన్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో కలుషిత ఆహారం వ్యవహారం సంచలనం రేపింది. క్రిమినల్, డీసీ, నాన్ డీసీ వార్డుల్లో చికిత్స పొందుతున్న దాదాపు 70 మంది రోగులు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వారిలో కరణ్ అనే రోగి మృతి చెందాడు. మరో 2 రోగుల పరిస్థితి సైతం విషమంగా ఉండడంతో అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ నెల 1న రోగులకు పరమాన్నం వండినట్లు సమాచారం. అది తిన్న తర్వాత నుంచి రోగులు వాంతులు చేసుకోవడం ప్రారంభించారని తెలుస్తోంది. పరిస్థితి గమనించిన ఆసుపత్రి సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు వచ్చి రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కరణ్ అనే రోగి అపస్మారక స్థితికి చేరుకొని మృతి చెందాడు. మరో 2 రోగుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగతా వారికి మానసిక చికిత్సాలయంలోనే ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సహా పలువురు ఉన్నతాధికారులు మానసిక చికిత్సాలయానికి చేరుకుని రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఘటనపై ఆరా తీశారు. మరోవైపు జలమండలి అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకుని నీటి నమూనాలు సేకరించారు. ఆహార నమూనాలను సైతం సేకరించి వాటిని ల్యాబ్కు పరీక్షల నిమిత్తం పంపారు. నివేదిక అందిన తర్వాతే ఆహార కలుషితమా లేక నీరు కలుషితమా లేదా ఇతర కారణాల వల్ల ఘటన జరిగిందా అనే అంశంపై స్పష్టత వస్తుందని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము, అక్కడ డ్యూటీ డాక్టర్, అక్కడ నర్సు చూసి ఇమీడియట్గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా చెక్ చేసిండ్రు. చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము ఉస్మానియాకి. అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదే అబ్జర్వేషన్లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్, డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి. సో వెంటనే వీటి సోర్స్ ఏంటిది అనేది తెలుసుకోవడానికి శాంపుల్స్ కూడా ఐపీఎంకి పంపించడం జరిగింది. అయితే ఆ సంపు నుంచి పంపించినటువంటి శాంపుల్ pH అన్ని కూడా నార్మల్గా ఉన్నాయని తెలిసింది. తిన్నటువంటి ఫుడ్ మనకి ఇప్పుడు మిగలలేదు కాబట్టి వాళ్ళకి స్టూల్ అనాలిసిస్, వామిట్ అనాలిసిస్ కూడా మనం ఐపీఎంకి పంపించడం జరిగింది. అక్కడ ఏమన్నా ఫుడ్ పాయిజనింగ్ కానీ జరిగిందా లేకపోతే ఏమన్నా ఇష్యూ అయిందా అనేది కూడా మనకి నిర్ధారణ చేయడానికి అవి కూడా శాంపుల్స్ పంపించినాం. ప్రస్తుతం మానసిక చికిత్సాలయంలో వైద్యుల బృందం రోగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఎర్రగడ్డ ఆసుపత్రి ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
నరీష, ప్రస్తుతం మనం ఎర్రగడ్డి మానసిక ఆసుపత్రిలో ఉన్నాం. ఈరోజు ఉదయం ముగ్గురిని మళ్ళీ ఇక్కడ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం. అయితే రాత్రి దాదాపు 18 మంది వరకు కూడా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఎవరైతే డయేరియాతో ఇబ్బంది పడుతున్నారో ఆ రోగుల్ని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపుగా ఇక్కడ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన వారి సంఖ్య సుమారు 20కి చేరినట్టుగా తెలుస్తుంది. అయితే సోమవారం ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రత్యేకంగా పాయసం సహా కొన్ని రకాల వంటకాలని వండి వాటిని రోగులకు వడ్డించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత నుంచి రోగులు అనారోగ్యానికి గురైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా లేదా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అన్న విషయాలు మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అయితే మరోవైపు ఏదైతే ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో వాటర్ సప్లై ఉంటుందో దీనికి సంబంధించినటువంటి శాంపిల్లను కలెక్ట్ చేస్తున్నారు. ఇక ఈరోజు ఉదయాన్నే నిన్న రాత్రి అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులంతా కూడా ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఉండి పరిస్థితిని అంచనా వేయగా ఉదయం తిరిగి మళ్ళీ 6 గంటలకే టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డిఎంఈ నరేంద్ర కుమార్, మరోవైపు స్థానిక హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకటి సైతం ఇక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా ఉదయం నుంచి రోగుల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మరోవైపు అత్యవసర పరిస్థితి అయితే రోగుల్ని ఇక్కడి నుంచి ఆసుపత్రికి షిఫ్ట్ చేసేందుకు అంబులెన్స్లను సైతం సిద్ధం చేసి ఉంచారు. ఈరోజు ఉదయం 2 అంబులెన్స్లో రోగుల్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా మరో అంబులెన్స్ ఇప్పటికే రెడీగా ఉంది. అయితే ఏదైతే మొన్న మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం నుంచి జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో మంగళవారం ఉదయం వెలుగు చూడడం, మంగళవారం ఉదయాన్నే ఒక రోగి అనారోగ్యంతో మృతి చెందినట్టుగా కూడా గుర్తించి ఆ తర్వాత ఏదైతే అచేతనంగా ఉన్నటువంటి ఆ రోగిని ఇక్కడి నుంచి ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే రోగి మృతి చెందినట్టుగా కూడా గుర్తించారు. అయితే ఏదైతే ఈ మరణం ఉందో కరణ్ అనేటువంటి రోగి, ఎవరైతే మానసిక రోగి మృతి చెందారో అతని మరణం డయేరియా వలన లేదంటే ఫుడ్ పాయిజన్ వలన లేదా ఇతరత్ర కారణాలు ఉన్నాయన్న విషయంలో ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం లేదు. అయితే ఒకేసారి 71 మందికి ఈ యొక్క అనారోగ్యం బారిన పడడం, డయేరియా లక్షణాలు, వాంతులు, విరేచనాలు ఉండడం అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఆహారం పైన అనేక ఆరోపణలు అదేవిధంగా అనుమానాలను రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడే సమయం ఉందో ఈ టైంలోనే రోగులకి ఇక్కడ వండినటువంటి ఆహారాన్ని సైతం అందిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే టిఫిన్ ఏదైతే రోగులకు అందిస్తున్నారో ఈ యొక్క టిఫిన్ ఎలాంటి వాతావరణంలో వండుతున్నారు, చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చేటువంటి ఆహారం ఎలాంటిది ఇస్తున్నారు, పోషకాలు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని సైతం ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల బృందం ప్రస్తుతం పరిశీలిస్తూ ఉంది. ఎక్కడైతే భోజనం అందిస్తున్నారో ఆ భోజనశాలకు వాళ్ళు వెళ్ళి అక్కడ ఎలాంటి భోజనం అందిస్తున్నారు అన్న విషయాన్ని సైతం పరిశీలిస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి నిజానిజాలని నిర్ధారించేందుకు కమిటీని సైతం ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ దీనిపైన ఒక నివేదికని సైతం ఇవ్వనుంది. మరోవైపు ఉన్నతాధికారులంతా కూడా నిన్న హెల్త్ సెక్రటరీ క్రిస్టియన్, అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ సైతం ఈ యొక్క మానసిక ఆసుపత్రిని సందర్శించి ఇక్కడ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే నిన్న ఉదయం కేవలం 30 మంది మాత్రమే డయేరియాతో ఇబ్బంది పడినట్టుగా చెప్పినటువంటి వైద్యులు క్రమంగా ఈ యొక్క సంఖ్య పెరుగుతూ వచ్చింది. రాత్రి కల్లా 71 మంది వరకు కూడా ఈ యొక్క డయేరియా లక్షణాలు ఉన్నాయని చెప్పి వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఆర్ఓ సెంటర్ నుంచి ఈ యొక్క వాటర్ని రోగులకు అందిస్తున్నారు. అయితే ఆర్ఓ ఏదైతే ఉందో అక్కడ ఆర్ఓ ప్లాంట్లో వాటర్ని ఇప్పటికే టెస్టింగ్ పంపించగా ఎలాంటి ఇబ్బంది లేదని తెలిసినట్టుగా కూడా నిన్ననే కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి ప్రకటించింది. అయితే ఈ ఏదైతే ట్యాపుల ద్వారా రోగులకి నీళ్లు అందిస్తున్నారో ఆ ట్యాప్లో నుంచి వచ్చేటువంటి వాటర్ని సైతం శాంపిల్ని కొద్దిసేపటి క్రితమే సేకరించరింది. మరోవైపు రోగులు ఎవరైతే డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారో వాళ్ళ నుంచి స్టూల్ అదేవిధంగా వామిట్ శాంపిల్ని సైతం సేకరించి టెస్టులకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్కి పంపించడం, ఆ ఫలితాలు అయితే రావాల్సి ఉన్నాయి. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వార్డు లోపల ఉండేటువంటి పరిస్థితి కావచ్చు, వారికి అందిస్తున్నట్టు ఆహారం కావచ్చు, మంచినీరికి సంబంధించి ఎంతవరకు ఈ శానిటేషన్ వర్కులు సరిగ్గా జరుగుతున్నాయనే వివరాలను అయితే ఉన్నతాధికారులు సమగ్రంగా సేకరిస్తున్నారు. అయితే మానసిక ఆసుపత్రిలో ఇంత పెద్ద మొత్తంలో వైద్యులు ఒకేసారి ఏదైతే రోగులు ఒకేసారి ఇలాంటి అనారోగ్యానికి గురికారు అనేది కొంత ఇబ్బందికర పరిస్థితిని దారితీస్తుందని చెప్పొచ్చు. ఇంతమంది రోగులు ఒకేసారి ఎందుకు డయేరియా బారిన పడారనేది మాత్రం స్పష్టత ఇవ్వలేని పరిస్థితిలో వైద్యులు అటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సైతం ఉండడం గమనార్హం. ఏదైతే ప్రస్తుతం డయేరియాతో బాధపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇటు ఆసుపత్రిలో ఉంచి ఫ్లూయిడ్స్ అయితే అందిస్తున్నారు. మరికొంతమందిని దాదాపు 20 మంది వరకు కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో అటు ఉస్మానియా సిబ్బందితో పాటు
చెస్ట్ హాస్పిటల్ నుంచి కూడా కొంతమంది వైద్య సిబ్బందిని ఇక్కడికి రప్పించి ఇక్కడే కొంతమంది రోగులకి వైద్యం అయితే అందిస్తున్నారు. దాదాపు 70 మంది పైగా అనారోగ్యం పడగా 50 మంది వరకు కూడా ఇక్కడ మెంటల్ హాస్పిటల్లో ఉంచి చికిత్స అందిస్తూ ఉండగా వాళ్ళందరూ కూడా రీహాబ్ సెంటర్ ఫర్ రికవర్ ప్రిజన్ పర్సన్స్ ఏదైతే ఉన్నదో అక్కడ ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారికి ఉస్మానియాలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే మానసిక రోగులు కావడం వీళ్ళని బయట తీసుకెళ్లి చికిత్స అందించడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా వైద్యుల్ని ఇక్కడికి పిలిపించి చికిత్స అందిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఏదైనా ఇబ్బంది తలెత్తినట్టయితే కనుక వెంటనే ఇక్కడ నుంచి రోగులు తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేశాము అని చెప్పేసి అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అందితే తప్ప ఎలా దీనిపైన స్పందించే పరిస్థితి లేదు అని చెప్పి ఉన్నతాధికారులు అయితే చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నాం. ఈ మెడికల్ రిపోర్ట్స్ వస్తే కానీ దీనికి సంబంధించి స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నానికి ఈ మెడికల్ రిపోర్ట్స్ ఏదైతే ఐపీఎంలో టెస్టులు నిర్వహిస్తున్నారో ఈ టెస్టులకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఏదైతే అవతరణ దినోత్సవాన్ని పురస్కరించి ప్రత్యేకంగా ఆహారాన్ని ఇచ్చారో ఆ ఆహారంలో ఏమైనా ఇబ్బంది తలెత్తిందా అన్న దానిపైన ప్రధానంగా విమర్శలు వస్తూ ఉన్నాయి. సరైన వాతావరణంలో ప్రభుత్వ ఆసుపత్రులు చూసినట్లయితే కొంత ఇటీవల అటు గాంధీ, ఉస్మానియా సహా దాదాపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైతే వంటశాలలు ఉన్నాయో అక్కడ కొంత ఏదో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. శానిటైజేషన్ సరిగ్గా నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అటు ఉస్మానియా ఆసుపత్రులు కావచ్చు, గాంధీ ఆసుపత్రులు కావచ్చు, పక్కనే ఇటు ధోబిఘాట్లు ఇదే విధంగా ఇలా అంటే కొంత మురికి వాతావరణం ఉండడం కూడా ఇలాంటి అనారోగ్యాలకి దారితీస్తున్నట్టుగా కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. ఇది తాజా పరిస్థితి. నరీష, ఓవర్ టు స్టూడియో. తాజా అంశాన్ని చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. చౌటుప్పల్ శివారులో ఆగి ఉన్న లారీని ట్రావెల్ బస్సు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? క్షతగాతుల పరిస్థితి ఏంటి? నరీష, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. బస్ డ్రైవర్ తో పాటు మరో మహిళ కూడా ప్రమాదంలో మృతి చెందింది. అయితే మరొక 20 మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ట్రావెల్ బస్సు చౌటప్పల వద్దకు రాగానే చౌటప్పల శివారం కైతాపురం వద్ద అయితే ఓ లారీ బ్రేక్ డౌన్ అయ్యి ఒక్కసారిగా ఆగిపోయింది. అయితే వేగంగా వస్తున్నటువంటి ఆ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని గమనించకపోవడంతో ఒక్కసారిగా వెళ్లి లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ఆ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దీంట్లో ప్రయాణించినటువంటి ప్రయాణికులు కూడా ఆ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. అయితే బస్సులో మొత్తం కూడా 25 మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నట్లయితే సమాచారం ఉంది. అందులో 20 మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్షతగాత్రులందరినీ కూడా చౌటప్పల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని హైదరాబాద్ కి అయితే తరలిస్తున్నారు. తెల్లవారుజామున ఈ వాహనాలన్నీ కూడా వేగంగా వెళ్తున్న క్రమంలో ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని అయితే గమనించలేదు. ఈ లారీ కూడా ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అవడంతో లారీని కూడా ఆ రహదారి పైన ఆపి ఉంచారు. దానికి ఎటువంటి ఇండికేటర్స్ కూడా పెట్టలేదు. అదైతే ప్రమాద హెచ్చరికలు కూడా ఎలాంటి ఏర్పాటు చేయకపోవడంతో ఆగి ఉన్న లారీని ఈ ట్రావెల్స్ బస్సు అయితే ఢీకొట్టింది. ఈ ఘటనలోనే ఈ పెద్ద ప్రమాదం అయితే చోటు చేసుకుంది. హుటాహుటిన కూడా అక్కడ ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అందరూ కూడా ఈ ట్రాఫిక్ అయితే క్రమబద్ధీకరించారు. వాహనాలు సాధారణంగా వెళ్లే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లారీ ఒకసారిగా బ్రేక్ డౌన్ కావడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా సమాచారం. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సన్నద్దతపై సమీక్ష జరిపిన సీఎం మాన్సూన్ అత్యవసర బృందాలు 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. హైదరాబాద్ లో నీళ్లు నిలిచే 141 ప్రాంతాల్లో నిర్మిస్తున్న వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వాతావరణ విభాగం సూచనల మేరకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వర్షాలు, వరద పరిస్థితులను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇతర సమస్యలు ఏర్పడకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ సమన్వయంతో పనిచేయాలన్నారు. నాలాల్లో పూడికతీత పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
ఇవాళ ఉదయం 10 గంటలకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న సమావేశానికి నూతన కమిషనర్ ఆర్వీ కర్ణన్ తొలిసారి హాజరు కానున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ల బదిలీలపై బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు గళమెత్తనున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి 1327 కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రజా సమస్యలు, నిధుల కేటాయింపుపై కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు. హెచ్సిటీ ప్రాజెక్టు, శానిటేషన్, వర్షాకాల సన్నద్దతపై చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశానికి సంబంధించి ఎప్పుడు కౌన్సిల్ సమావేశం జరిగినా అధికార ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య రసాబస జరుగుతూనే ఉంటుంది. ప్రజా సమస్యలు అనేటువంటివి పక్కదారి పడతాయి. కానీ ఈసారి సమావేశంలో కూడా అదే జరుగుతుందా అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో తప్పనిసరిగా ప్రజా సమస్యలు చర్చించాల్సిందే అని చెప్పేసి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా పట్టుబడుతున్నారు. సో ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు కావచ్చు, బీజేపీ కార్పొరేటర్లంతా కూడా వారి నిరసన వ్యక్తం చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి రావడం జరిగింది. సో నగరంలో ఎక్కడ చూసినా చీకట్లు అలుముకుంటున్నాయి. వీధి దీపాల నిర్వహణ సరిగా లేదు. అదేవిధంగా రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారాయి. సో వాటిని సరిగ్గా పట్టించుకోవడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ కావచ్చు, ఇవన్నీ కూడా సరిగ్గా లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ వీధి దీపాలు లేక ప్రజలు తిప్పలు పడుతుంటే పట్టించుకోవట్లేదు జీహెచ్ఎంసీ. కేవలం అధికారులకు సంబంధించినటువంటి బదిలీలు చేయడం, కమిషనర్లను మార్చడం తప్ప జీహెచ్ఎంసీలో జరిగేది ఏం లేదు. దానివల్ల క్షేత్రస్థాయిలో పనులు అనేది కుంటుపడుతున్నాయి. దాని ద్వారా ప్రజలు తమను ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మరోవైపు జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు మరో 7 నెలలు మాత్రమే ఉండడంతో ప్రజాక్షేత్రంలో తమను ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు ఉన్న దృష్ట్యా, ప్రజలను తాము నిలదీసే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ సమావేశంలో ఖచ్చితంగా చర్చించాల్సిందే, తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అని చెప్పేసి బీజేపీ కార్పొరేటర్లు అంతా కూడా పట్టుబడుతున్నారు. మరి దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ప్రతి సమావేశంలో కూడా బీజేపీ కార్పొరేటర్లు ప్రజా సమస్యల మీద గలమెత్తుతూ జీహెచ్ఎంసీకి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఉన్నారు. శ్రవణ్ గారు, ప్రజా సమస్యలకు సంబంధించి మీరు చూస్తే అర్థమవుతుంది. వీధి దీపాలు కావచ్చు, లేదంటే రహదారుల మీద గుంతల సమస్య మీద మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశం ఎలాంటి ప్రజా సమస్యలను చర్చించబోతుంది? దీనికి సంబంధించి మేయర్ ఎలాంటి సమాధానం ఇస్తారనుకోవచ్చు? గత 4.5 సంవత్సరాలుగా మేయర్ గారు కేవలము కొంతమంది అధికారులను గుప్పెట్లో పెట్టుకోవడం కోసము కొంతమందితో కుమ్మక్కయి వాటిపై వారే ప్రశ్న వేయిస్తారు, వారే ప్రశ్నిస్తారు. ఆ సదరు అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు తప్ప నగర సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని పట్టించుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు మేయర్ గారు. ఈ చిన్న సమస్య, గతంలో మీరు చూస్తే వీధి దీపాలు కాగడాలు పట్టుకొని జనాలు తిరిగేవారు. కానీ 2025 తెలంగాణ రేసింగ్ టైంలో తెలంగాణ ఫాలింగ్ అన్న విధంగా ఈరోజు వీధి దీపాలు పెట్టుకొని మనము నడవాల్సిన పరిస్థితి. మరోవైపు చినుకు పడితే చాలు రోడ్లపైన గుంతలు దర్శనమిస్తున్నాయి. దాంట్లో జనాలు పడి వాళ్ళ చేతులు, కాళ్ళు విరగొట్టుకుంటున్నారు. ఒకవైపు లైట్లు లేక, మరోవైపు గుంతల్లో వాళ్ళ ప్రాణాలు మరి పనంగా పెడుతూ జనాలు చాలా భయం గుప్పిట్లో బతుకుతున్నప్పటికీ కూడా నగర్ మేయర్ గారు ఈ సమస్య పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి మరి మేమైతే రిప్రజెంటేషన్లు ఇస్తున్నామో వాటిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకొని మరి మా అందరితో కలిసి ఈ భాగ్యనగర్ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపేటువంటి ప్రయత్నం చేయడంలో మేయర్ గారు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. మరి సాక్షాత్ ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియో అయినటువంటి ఎంఐడిలో ఈ రోజు వరకు కూడా రూపాయి డబ్బు రాకపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. రోడ్డు వేయకుండానే 10 లక్షల బిల్లులు నొక్కేశారని చెప్పేసి ప్లకార్డులు కూడా వేశారు. రోడ్డు వేయని బిల్లులకు ఎలా చెల్లిస్తారని చెప్పేసి ప్లకార్డులతో కూడా నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడ రోడ్డు వేయలేదు, బిల్లులు ఎందుకు చెల్లించాల్సిన అవసరం? ఇది ఐఎస్ఎన్ డివిజన్ లో రోడ్డు వేయకుండా కాంట్రాక్టర్ బిల్ రేజ్ చేయడం జరిగింది. అది క్వాలిటీ చెక్ ఎట్లా, మెజర్మెంట్స్ ఎట్లా తీసుకుంటారు? ఇప్పటి వరకు మేము కమిషనర్ కి, జోనల్ కి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఇది ఇన్సిడెంట్ అయ్యి 20 days కన్నా ఎక్కువ అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇది మేము అన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది, అయినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మేము ఈ రోజు మేయర్ గారిని అదే ప్రశ్నించబోతున్నాం ఈ కౌన్సిల్ మీట్ లో. ఎలాగా ఇది ఇంకా ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదని అడగబోతున్నాం. ఇలా ప్రతి కార్పొరేటర్ కూడా ప్రజా సమస్యలకు సంబంధించి సమావేశంలో చర్చించబోతున్నారు. ఎందుకంటే మరో 7 నెలలు గడువు మాత్రమే ఉంది. ఈ సమయంలోగా పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టినట్లయితే ఈ సమావేశానికి ఒక అర్థం ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా అధికారుల బదిలీ అనేది కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించలేకపోతుందని కూడా తమ నిరసన వ్యక్తం చేయబోతున్నారు. మరి ప్రతిసారి లాగానే ఈ సమావేశం రసాభాసగా మారుతుందా, లేదంటే సజావుగా జరుగుతుందా అనేది కాసేపట్లో తేలబోతుంది. ఇప్పటికే చాలా మంది కార్పొరేటర్లంతా కూడా జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఓటు స్టూడియో.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన శ్రీశైలం కుడి కాల్వకు లైనింగ్ పనులు కొనసాగించకుండా ఆంధ్రప్రదేశ్ను నిలువరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు. సమస్యను కేఆర్ఎంబీ దృష్టికి పలుమార్లు తీసుకొచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులను ఏపీ చాలా వేగంగా చేపడుతుందని, అందుకు సంబంధించిన ఫోటోలను కూడా లేఖతో జతపరిచారు. లైనింగ్ పనులు కొనసాగితే నీటి ప్రవాహం సామర్థ్యం పెరుగుతుందని, దానివల్ల తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా శ్రీశైలం కుడి కాల్వకు లైనింగ్ చేయడం విభజన చట్టానికి విరుద్దమని పేర్కొన్నారు. ఈ పనులు ఆపాలని కోరుతూ గతంలోనే కోరినప్పటికీ దురదృష్టవశాత్తు కేఆర్ఎంబీ నిలువరించలేకపోయిందని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పనులు కొనసాగించకుండా ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని రాహుల్ బొజ్జా కోరారు. ఈశాన్య రాష్ట్రాల్లో వరద ఉధృతి కొనసాగుతుంది. అసోంలో మరో 6 మరణించారు. వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 17కు చేరింది. 21 జిల్లాల్లో 7 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. 223 పునరావాస శిబిరాల్లో 39,746 మందికి ఆశ్రయం కల్పించినట్లు అసోం విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. మరో 157 కేంద్రాల్లో బాధితులకు అవసరమైన సామాగ్రి పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించింది. 14,739 హెక్టార్ల పంటలు నీట మునిగాయి. శ్రీభూమి జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. బ్రహ్మపుత్ర, బరక్, కోపిలి సహా 7 నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి రోడ్లు, ఇళ్లు, వంతెనలు, విద్యుత్ సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ కేంద్రం పూర్తి సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. అటు ఇంఫాల్ తూర్పు ప్రాంతం పూర్తిగా నీటిలో మునిగి ఉంది. ఐరిల్ నది ఉధృతికి ఇళ్లన్నీ నీట మునిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు బాధితులను పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. మిజోరాంలో కొండ చర్యలు విరిగిపడుతూనే ఉన్నాయి.